టాలీవుడ్ కు 2016 ఎన్నో మధుర విజయాల్ని అందించింది. ఈ ఏడాది తెలుగు సినిమాల సక్సెస్ రేట్ కూడా బాగా పెరిగింది. ఆ రకంగా టాలీవుడ్ ఈ ఏడాదిని అంత సులువుగా మర్చిపోలేదు. అయితే టాలీవుడ్ లో బిగ్గెస్ట్ స్టార్లైన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్లకు మాత్రం ఈ ఏడాది దారుణమైన అనుభవాల్ని మిగిల్చింది. ఈ ఇద్దరు హీరో అభిమానులకు 2016 మర్చిపోవాల్సిన ఏడాది, కానీ అంత సులువుగా మర్చిపోలేరు. బ్రహ్మోత్సవం మహేష్ బాబు కెరీర్ లో ఎప్పటికీ మర్చిపోలేని చేదు జ్ఞాపకం ఇది. ఏ హీరోకైనా ఫ్లాప్లు సహజమే, కానీ బ్రహ్మోత్సవంతో తీవ్ర స్థాయిలో విమర్శలు మూటగట్టుకోవాల్సి వచ్చింది మహేష్. ఈ సినిమా చూసి తిట్టుకుని ప్రేక్షకుడు లేడు. మహేష్ జడ్జిమెంట్ స్కిల్స్ ప్రశ్నార్థకం చేసింది ఈ సినిమా. పెట్టుబడుల సగం కూడా వెనక్కి తేలేదు ఈ సినిమా. దీన్ని కేవలం డిజాస్టర్ అనలేం, డిజాస్టర్ గా బాబ్ అనాలేమో. ఫస్ట్ వీకెండ్ లోనే ఆ మాటకొస్తే ఫస్ట్ డే సాయంత్రానికి థియేటర్లు వెలువలబోయేలా చేసిన సినిమా ఇది. బ్రహ్మోత్సవంతో పోలిస్తే బెటరే, కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ కూడా ఓ చేదు జ్ఞాపకమే. దాదాపు 3 ఏళ్ల విరామం తర్వాత పవన్ సోలో హీరోగా వచ్చిన ఈ చిత్రం అంచనాల్ని అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. 100 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం కూడా అందులో సగం మాత్రమే వెనక్కి తెచ్చింది. పవన్ అన్ని తానై వ్యవహరించిన ఈ సినిమా అంచనాల్ని అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. అభిమానుల కోసమంటూ పవన్ చేసిన ఆ సినిమా కూడా వాళ్ళను ఆకట్టుకోలేదు. మొత్తానికి 2016 టాలీవుడ్ కు ఎంత గొప్ప విజయాన్ని అందించిన నెంబర్ 1 స్థానానికి పోటీదారులైన పవర్ స్టార్, సూపర్ స్టార్లకు మాత్రం దారుణమైన ఫలితాన్ని ఇచ్చింది.